హాయ్. పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలకు చాలా ఫోర్స్ ఇస్తున్నారన్నమాట. ఏమని? కంపేరింగ్, అంటే వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చింది ఆ పిల్లోడికి వాళ్ళకి అని ఇలా మాట్లాడేస్తూ ఉంటారనమాట కదా. చూడండి, ఇప్పుడు స్కూల్లో కూడా ఏం చెప్తున్నారంటే 7 మార్క్స్ బాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తూ ఉంటుంది. ఒకరు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, తక్కువ మార్కులు వచ్చే వాళ్ళు ఉంటారు, యావరేజ్గా ఇంకా ఎక్కువ వచ్చే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అలా ఒక పిల్లోడికి 70 to 80 మార్క్స్ వచ్చిందంట. ఆ పిల్లోడికి అక్కడ వాళ్ళ ప్రిన్సిపాల్ పేరెంట్స్ని పిలిపించారు. మీ అబ్బాయికి బాగా కొంచెం స్ట్రిక్ట్ చూసుకోండి, మేము ఎంత ట్రైనింగ్ కోర్స్ ఇచ్చినప్పుడు కూడా వాడు 70 మార్క్స్కే ఇచ్చేయగలుగుతున్నాడు, మీరు కొంచెం ఇంట్లో హార్డ్ వర్క్ చేయించండి అని ప్రిన్సిపల్ చెప్తాడండి. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి వాళ్ళ డాడీ ఆ పిల్లోని తిడతాడు. చూడు, పరుగు తీసాం, ప్రిన్సిపాల్ ఇలా చెప్తున్నాడు చూడు, నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, నువ్వు నీకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళంతా ఉండలేదా, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళని చూసి నేర్చుకో అని చెప్పి వాళ్ళ డాడీ తిరిగి ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉండదు అనమాట. ఆ పిల్లలు కనీసం ఆటలు కూడా ఆడనివ్వకుండా, ఏది చెప్పినా మార్క్స్ రాలేదు ఫస్ట్ హోంవర్క్ రాయి చదువు అని చెప్పి కనీసం ఆడటం కానీ ఏం కానీ చేయడం లేదు. ఇంకా ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉంది. ఒకరోజు బయట వెళ్ళారు వాళ్ళ డాడీ, ఆ పిల్లోడు పోయినారన్నమాట. కారులో 70 స్పీడ్లో పోతున్నాడు అతను. పోతూ ఉంటే పక్కనే ఇంకొక కారు 110 స్పీడ్లో పోతున్నాడు. అప్పుడు ఆ పిల్లోడు ఏం చెప్తాడంటే వాళ్ళ డాడీని అడుగుతాడు, ఏం డాడీ నువ్వు ఇంత స్లోగా పోతున్నావు, ఆ కార్ చూడు ఎంత స్పీడ్గా పోతా ఉంది అనేసి ఆ పిల్లోడు వాళ్ళ డాడీని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ డాడీ అని చెప్తాడు, ఏరా ఇది బడ్జెట్, ఇది చిన్న కారు, ఇది ఇంత స్పీడ్లోనే పోవాలా, అది చాలా పెద్ద కారు అంత స్పీడ్ పోతుంది, అయినా కూడా దాన్ని చూస్తాడు అంత స్పీడ్గా, ఇంకా చిన్న ఇవన్నీ చూడు ఎలా పోతున్నాయి స్లోగా వెనకాల, స్కూటర్ సైకిల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కాకుండా ఇది చెప్తున్నావి అనేసి వాళ్ళ డాడీ ఆ పిల్లోడిని మందలేస్తాడు. దానికి ఆ పిల్లోడు అంటాడు, ముద్దుగా చెప్తాడు చూడండి ఎలాగా, ఏమని, ఏం డాడీ ఈ కారు ఇంతనే స్పీడ్ అని చెప్తున్నావు, ఆ కారు అంత స్పీడ్ పోతా ఉంది కదా, ఇంకా వెనకాల దాని కెపాసిటీ అది అంటున్నావు, దీని కెపాసిటీ ఇది అంటున్నావు మన కార్ని, ఇంకా వెనకాల వచ్చే బండ్లంతా కూడా ఉన్నాయి కదా చిన్న బండ్లు అని చెప్తున్నావు కదా, అలాగే కదా డాడీ నా కెపాసిటీ కూడా 70 to 80 మార్క్స్ నేను స్కోర్ చేయగలుగుతున్నాను, నేను ఎంత ప్రయత్నించినా కూడా అలాగే ఉంది డాడీ, నువ్వేం చెప్తున్నావు 90 మార్క్స్ అబవ్ వచ్చిన వాళ్ళంతా ఉండలేదా, వాళ్ళని చూసి నేర్చుకుంటూ నేను ప్రయత్నిస్తున్నాను, కానీ నేను ఇంతే స్కోర్ చేయగలుగుతున్నాను డాడీ, నా వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా డాడీ మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా అని ఆ పిల్లోడు, మరి ఎలా డాడీ అని ఆ పిల్లోడు చెప్తాడనమాట ఒబీడియంట్గా. అప్పుడు ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే తన తప్పుని తెలుసుకున్నాడు అనమాట. అంటే కేర్ తీసుకోవాలి, పిల్లల్ని ఫోర్స్ చేయాలి, అంటే మరీ ఎక్కువ ఫోర్స్ చేసేయకూడదు, వాళ్ళ మనసులో హర్ట్ చేసే, అంటే వాళ్ళకి తగినంత వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీ ఎంత రిసీవ్ చేసుకోగలుగుతూ అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలన్నమాట. అలా కాకుండా ఫోర్స్ ఇచ్చేస్తే చాలా ప్రాబ్లం వస్తుంది. అంటే తగినంత సమయాన్ని కూడా వాళ్ళకి ఆడుకోవాలి. అంటే ఇప్పుడు ఫోన్లలో గేమ్లు ఆడేస్తున్నారు, అలా ఫోన్లో గేమ్ ఆడిపించకూడదు, పిల్లల్ని బయట తీసుకెళ్ళి ఆడిపించాలన్నమాట. అప్పుడు వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ అనేది దొరుకుతుంది అనమాట. అలా కాకుండా ఎంతసేపు కొద్దిసేపు వెళ్తే టీవీయో మొబైల్లో చూసుకుంటూ ఉంటారు పిల్లలు, అలా చూడనివ్వద్దండి, బయట తీసుకెళ్ళి ఫ్రెష్ ఎయిర్ని ఇచ్చేయండి, ఆడిపించి. అప్పుడు వాళ్ళకి ఆ బ్రెయిన్ అనేది కూడా కొంచెం రిసీవింగ్ అనేది బాగుంటుందన్నమాట ఇలా మార్క్స్ సంపాదించడానికి కదా. టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్.